జగన్మోహన్ రెడ్డి నిరంతరం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం మీద పోరాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు సార్. తెలుగువాడే అభ్యర్థి అయినప్పుడు జగన్కు ఉన్న అభ్యంతరం ఏంటి? ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం వెనుక జగన్ వ్యూహం ఏముంది? వివేకా కేసు సుప్రీంకోర్టులో ఉంది, సిబిఐ చేతిలో ఉంది. సో అవినాష్ రెడ్డికి కాపాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి పైన సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి. సో ఒక్కసారి మోడీతో పెట్టుకుంటే మోడీ నైతో ఈడీ ఆతే, ఈడీ నయానా బోలేతో మోడీకో సపోర్ట్ కన్నా. ఇది దేశంలో చూస్తున్న రాజకీయమే కదా. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే కాదు, మీకు టీడీపీ అయినా మధ్యలో ఒకసారి ఎన్డీఏ నుంచి వీడిపోయి మోడీపై పోరాటం చేశారు, నల్ల జెండాలు చూపారు, రాళ్ళు ఇస్రారు. కానీ మీకు జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కన్సిస్టెంట్గా మోడీకి మద్దతు. ఒక్కసారి మాత్రం రాజకీయాల కొరకు 2019 ఎన్నికలకు ముందు ఒక నటించారు, అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్లు. మరి ఇవాళ ఎందుకు మద్దతు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఏం విశాఖ ఉక్కును ప్రైవేటీకరించనని చెప్పాడా? ఏం ప్రత్యేక హోదా ఇస్తానన్నాడా? ఆంధ్రప్రదేశ్కు ఏమి చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు కనుక మీరు వైస్ ప్రెసిడెంట్ సపోర్ట్ చేస్తున్నారు. చెప్పండి, మీరు జగన్మోహన్ రెడ్డికి కేసుల హామీ మినహా ఏ హామీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చింది? రోజు కూటమి పైన పోరాటం అంటారు. ఆ కూటమికి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు రేపు ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ వైసీపీ పార్లమెంట్ సభ్యులు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఒకే లైన్లో నిలబడి ఒకేసారి ఓటేస్తారు. బహుశా ఇలా మరి చంద్రబాబు నాయుడు కూడా నామినేషన్కి వెళ్తున్నారు, సిపి రాధాకృష్ణ. జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళాలి న్యాయంగా అయితే. మరి జగన్మోహన్ రెడ్డికి కూడా పిలవాలి న్యాయం అయితే, ఎందుకంటే ఆ పార్టీ కూడా మద్దతు ఇస్తుంది కదా. కానీ చంద్రబాబు నాయుడేమో మీకు ఉపరాష్ట్రపతి ఎన్నికల నామినేషన్లో ఆయన ముందుంటాడు, మీరేమో ఆయనకే మద్దతు ఇస్తారు. ఇలా చంద్రబాబు నాయుడు అభ్యర్థి కాదా సిపి రాధాకృష్ణన్? మీరు చంద్రబాబు నాయుడు అభ్యర్థిని పులివెందుల్లో వ్యతిరేకిస్తారు, ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేకిస్తారు, ఢిల్లీలో సమర్థిస్తారు. ఏంది జగన్ రాజకీయం? నిజంగా ఒక అవకాశం కూడా కదా, తెలుగు బిడ్డకు వ్యతిరేకంగా మీరు ఓటేస్తారా, ఎన్టీ రామారావు చూపిన బాటలో నడవరా అని ప్రశ్నించడానికి అవకాశం ఉంది కదా. ఆ అవకాశాన్ని ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ వదులుకుంటోంది? అన్నిటికీ మూలం జగన్, మూలం ఇదం మూలం జగత్ మిథ్య అంటారు కదా. సో మీకు ఈ ప్రపంచాన్ని నడిపించేది డబ్బు అయితే రాజకీయాన్ని నడిపించేది కేసులు. సో అందువల్ల ఇవాళ 11 ఏళ్ళుగా దేశంలో అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ లాంటి వాళ్ళు జైలుకి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీదనే ఉండగలిగాడు కదా. ఎలా ఉండగలిగాడు? నరేంద్ర మోడీ ఆశీస్సులు లేకుండా ఇది సాధ్యమవుతుందా? సాధ్యమయ్యే అవకాశం ఉంటుందా? దేశంలో ప్రతిపక్ష నేతలందరినీ సిబిఐ ఈడీలు వేటాడుతుంటే జగన్మోహన్ రెడ్డి బెయిల్ను కూడా సిబిఐ ఈడీ అపోజ్ చేయదు కదా. ఎప్పుడు ఎలా సాధ్యమవుతుంది? అది ప్రాక్టికల్గా అందరికీ తెలియదు ఆ రాజకీయం ఏంటి అనేది. సో అందువల్ల బీజేపీని ఈ ఒక్క విషయంలోనే కాదు, ఏ విషయంలో జగన్ వ్యతిరేకించారు చెప్పండి? షో మీ వన్. వాళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మద్దతు లేకపోయినా కూడా ఎన్డీఏ అభ్యర్థి గెలుస్తాడు. కానీ మరి బీజేపీ జగన్మోహన్ రెడ్డి మద్దతు ఎందుకు అడుగుతోంది? ఎందుకు చంద్రబాబు నాయుడు అభ్యంతరం చెప్పడం లేరు? మీరు ఆ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థి ఎందుకు అడుగుతున్నాడు? ఆయన ఒక సైకో మద్దతు మనకెందుకు అని అంటున్నాడా? లోకేష్ ముందు ఇంతకుముందు కలిశాడు కదా, మీరు ఆ సైకో మద్దతు తీసుకోకండి అని అన్నాడా? సో అంటే మీకు విచిత్రం అవుతుంది. పైకోమో ప్రజల ముందు ఒకరికొకరు విమర్శించుకుంటారు, తిట్టుకుంటారు, కుత్తుకలు కోసుకునేలా ఉంటారు, మధ్యలో ఢిల్లీలో వెళ్ళి ఆలింగనం చేసుకుంటారు. పార్లమెంట్లో ఒకే బాట. మీరు పార్లమెంట్లో కలిసే తెలుగుదేశం వైసీపీ వ్యవహరిస్తుంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ వీధుల్లో మాత్రం మామూలుగా ఉండదు, అంగిలు చెప్పుకుంటూ అంటారు. సో అభిమాన జనం కొట్లాడుకుంటారు సోషల్ మీడియాలో. ఇక్కడ అన్ని కేసులు పెట్టుకుంటారు, ఢిల్లీలో కలిసి తిరుగుతారు. ఇదేం రాజకీయం? ఎవరికొరకు రాజకీయం ఇది? పోనీ రాష్ట్ర ప్రయోజనాల కొరకు, రాష్ట్ర అవసరాల కొరకు టీడీపీ వైసీపీ ఎంపీలు కలిసి ప్రత్యేక హోదాపై పార్లమెంట్లో తీర్మానం పెట్టండి. టీడీపీ వైసీపీ ఎంపీలు కలిసి విశాఖ స్టీల్ ప్రైవేటీకరించండి అని పార్లమెంట్లో రెజల్యూషన్ పెట్టండి. మేము అభినందిస్తాం, ఆహ్వానిస్తాం. రాష్ట్ర ప్రయోజనాల కొరకు రాజకీయ శత్రుత్వాన్ని కూడా వదిలేశారు. ఇప్పుడు దేని కొరకు మీరు రాజకీయ మైత్రి? టీడీపీ వైసీపీల రాజకీయ మైత్రి దేనికి సంకేతం? ఎందుకు వైసీపీ టీడీపీ ఉన్న ఎన్డీఏకు మద్దతు ఇస్తోంది? ఎందుకు టీడీపీ జగన్ మద్దతులు కోరుతున్న ఎన్డీఏలో ఉండి కూడా జగన్ మద్దతు కోరుతున్న ఎందుకు అపోజ్ చేయడం లేదు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. లోక్సభ స్పీకర్ పదవి ఎన్నికప్పుడు చూసాం మనం ఇదే వ్యవహారం. అవసరం లేకపోయినా జగన్ మద్దతు అడిగింది బీజేపీ.
ఇప్పుడు అవసరం లేకపోయినా జగన్ మద్దతు అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఎంతమంది ఉన్నారు? 3 లోక్సభ సభ్యులు ఉన్నారు, 11 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మీకు 391 ఉంటే 392 ఉంటే సరిపోతుంది ఎలక్టోరల్ కాలేజీలో. ఎన్డీఏకి ఇప్పటికే 426 ఉన్నారు. సో నీకు ఈ 11 మంది 11+ రాజ్యసభ మెంబర్లు గుర్తులేదు సంఖ్య, లోక్సభ మెంబర్లు 3. పోనీ ఎంత కలిపినా ఈ 10 మందో 11 మందో 15 మందో వీళ్ళు కలవకపోతే ఎన్డీఏ పెడితే ఓడిపోడు కదా. సో వాళ్ళు న్యూట్రల్గా ఉన్నా సరిపోతుంది మద్దతుగా. ఈవెన్ ఇండియా కూడా మద్దతు ఇచ్చినా ఏం కాదు. మరి ఎందుకు మద్దతు అడుగుతున్నారు? ఆన్సర్ ఉండాలి కదా. పోనీ ఎన్నికల్లో గెలవాలి, ఎన్నికల్లో రాజకీయాల్లో గెలుపోవటంలో కూడా కీలకం. కొన్ని భేషజాలు వదులుకోవాలి, మీకు పని కావాలి కనుక అని అంటే నేను ఒప్పుకుంటాను. అవసరమే లేదు కదా జగన్ మద్దతు. జగన్ మద్దతు లేకుండా ఎన్డీఏ గెలుస్తుంది. జగన్ మద్దతు అవసరమే లేదు. మరి ఎందుకు అడుగుతున్నాడు బీజేపీ జగన్ మద్దతు? దానికి ఎందుకు చంద్రబాబు నాయుడు అంగీకరిస్తున్నాడు? ఎందుకు అభ్యంతరం చెప్పాడు? మీరు జగన్ మద్దతు తీసుకోవద్దు అని కనీసం ఒక సింబాలిక్ ప్రొటెస్ట్ అయిన ఎన్డీఏ మీటింగ్లో టీడీపీ చేసిందా? పోనీ బీజేపీ వింటుంది వినదు తర్వాత సంగతి. అట్లీస్ట్ ఎన్డీఏ మీటింగ్లో వీ డు నాట్ అప్రిషియేట్, అగ్రీ అనకండి, లాంగ్వేజ్ డిప్లొమాటిక్ లాంగ్వేజ్లో జగన్మోహన్ రెడ్డి మద్దతు ఎన్డీఏ అడగడాన్ని మేమైతే ఆహ్వానించము అనండి. అంగీకరించం కూడా వాడకండి, మళ్ళీ మోడీ కోపం వస్తుందేమో. అంగీకరించమంటే ఆయనకి ఇక్కడ కోపం వస్తుందో. మేము ఆహ్వానించలేము అనండి. ఏమవుతుంది? మోడీ కొడతాడా, తిరుగుతాడా, మీద పడతాడా? ఏమైతే సిబిఐని పంపిస్తారా, చంద్రబాబు నాయుడు ఈడీని పంపిస్తారు? ఎందుకంత భయపడాలి? ఏదో ఒక పొలిటికల్ పార్టీ తమ పొలిటికల్ పొజిషన్ చెప్పడానికి, ధైర్యంగా చెప్పడానికి అభ్యంతరం ఏంటండి? నాకు అర్థం కాదు. ఇంత చరిత్ర ఉన్న తెలుగుదేశం, దేశంలో పార్లమెంట్లోనే ప్రధాన ప్రతిపక్షంగా వెలుగొందిన తెలుగుదేశం, నేషనల్ ఫ్రంట్కు నాయకత్వం వహించిన తెలుగుదేశం, యునైటెడ్ ఫ్రంట్కు నాయకత్వం వహించిన తెలుగుదేశం, ఇంత జాతీయ రాజకీయాల్లో చారిత్రక పాత్ర పోషించిన తెలుగుదేశం కదా. బాధేస్తుంది ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇంత వీక్ ఎందుకు ఉండాలి? ఎన్డీఏ మీటింగ్లో స్టేట్ యువర్ పొజిషన్, నథింగ్ విల్ హ్యాపెన్. మీరు మనకు అవసరం లేకపోయినా గెలుపుకు అవసరమైన మెజారిటీ ఎన్డీఏకు ఉన్నా జగన్మోహన్ రెడ్డి మద్దతు అడగడం మేమైతే ఆహ్వానించలేము అనండి, సరిపోతుంది కదా. ఈ ఒక్క స్టేట్మెంట్ ఎన్డీఏ మీటింగ్లో అడిగారా? మరి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మీరు తిట్టుకుంటూ మమ్మల్ని పిచ్చోళ్ళని చేయడం కదా. ఢిల్లీలో కలుస్తారు, అమరావతిలో తిట్టుకుంటారు. ఇదేం రాజకీయం?